మై నేమ్ ఈజ్ మోరా ఆంజనేయులు. ఐఎమ్ టీచ్ విత్ అంటే అంజీ మోరా అంజీ 7 అనే యూట్యూబ్ ఛానల్లో కాంపిటేటివ్ స్పిరిట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం టాపిక్ విషయానికి వస్తే ఇప్పుడు మోరా అంజీ 7 మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. వరల్డ్ జాగ్రఫీ గురించి చెప్పుకుంటున్నాం, ఉత్తర అమెరికా గురించి. అందులో మనం ఉత్తర అమెరికా అంటే మనకు తెలుసు ఖండాలలో మనకు ఉత్తర అమెరికా సంబంధించిన గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఉత్తర అమెరికాలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సరిహద్దులు. ఉత్తరం దిక్కు ఆర్కిటిక్ సముద్రం ఉంటుంది, దక్షిణం దిక్కు మెక్సికో సింధు శాఖ, తూర్పున అట్లాంటిక్ సముద్రం ఉంటుంది, పడమర వచ్చేసి పసిఫిక్ సముద్రం ఉంటుంది, మహాసముద్రం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పనామా జలసంధి. తెలుసు, పనామా జలసంధి ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికాను, అంటే ఉత్తర అమెరికా ఒకటి ఉంది, దక్షిణ అమెరికా ఒకటి ఉంది. ఈ రెండింటిని కలిపేది ఏంటప్ప అంటే మళ్ళీ అలాగే కలుపుతూ అట్లాంటిక్ పసిఫిక్లను వేరు చేసేదే సంధి పనామా జలసంధి. పనామా కాలువ, పనామా కెనాల్ వచ్చేసి పనామా భూసంధి గుండా రవాణా కోసం దీనితో తోమబడింది. ఈ కాలువ అట్లాంటిక్లను పసిఫిక్లను కూడా కలుపుతుంది. ఇదే కాలువ, పనామా కాలువ. ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలను వేరు చేసేదే ఈ పనామా కాలువ వచ్చేసి. బేరింగ్ జలసంధి అంటారు, బేరింగ్ స్ట్రైట్. ఉత్తర అమెరికా ఆసియాను వేరు చేసిన సంధి జలసంధి వచ్చేసి బేరింగ్ జలసంధి. ఆర్కిటిక్ను పసిఫిక్ను కలుపుతుంది. ఏంటివి ఆర్కిటిక్ పసిఫిక్ మహాసముద్రాలని మీకు తెలుసు. ఈ రెండింటిని కలిపేది బేరింగ్ జలసంధి. ఉత్తర అమెరికా ఆసియా ఖండాలను వేరు చేసేది బేరింగ్ జలసంధి. ఉత్తర అమెరికాను 5 భౌతిక స్వరూపాలుగా విభజిస్తారు. పశ్చిమాన పర్వత శ్రేణులు అంటే వెస్టర్న్ మౌంటైన్స్, బృహత్తర మైదానాలు ది గ్రేట్ ప్లేన్స్, తూర్పు ఉన్నత భూములు ఈస్టర్న్ ఐలాండ్స్, కెనేడియన్ షీల్డ్ ఒకటి. అలాగే 5 వచ్చేసి కరేబియన్ ద్వీప సముదాయం, కరేబియన్ ఆర్చిపెలాగో. తర్వాత వచ్చేసి మనం ఇంకోటి వచ్చేసి పశ్చిమాన గల పర్వతాల గురించి డిస్కస్ చేస్తే ఉత్తర అమెరికా పశ్చిమ తీరాన అలాస్కా నుండి మెక్సికో వరకు 2-3 సమాంతర వరుసలుగా విస్తరించి ఉన్న మొత్తం పర్వత సముద్రాలను పశ్చిమ కార్డిలేరా అంటారు. ఇందులో వచ్చేసి అట్లాంటిక్ తీరం వెంబడి అలాస్కా శ్రేణి, కోస్ట్ మౌంటైన్ శ్రేణి, కాస్కేడ్ శ్రేణి, సియో నెరవాడా శ్రేణులు ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్నాయి. అయితే ఇప్పుడు పైన చెప్పిన ఏవైతే తీర శ్రేణులు ఉన్నాయో సమాంతరంగా తూర్పు భాగాన పర్వత శ్రేణులు గలవు. అలాగే వీటిని అన్నింటినీ రాకీ పర్వతాలుగా పేర్కొంటారు. వీటిని మనం ఇప్పుడు చెప్పినామా వాటిని. ఇవి అలాస్కా నుండి మెక్సికో వరకు కలవు. ఎక్కడ అలాస్కా నుండి మెక్సికో వరకు కలవు. అవి బ్రుక్స్ శ్రేణులు, మెకంజీ పర్వతాలు, రాకీ పర్వతాలు, సియర్రే మాడే ఆక్సిడెంటల్, సియర్రే మాడే ఓరియంటల్ శ్రేణులుగా ఉన్నాయి. అయితే 2 సమాంతర శ్రేణుల మధ్య పర్వతాంతర పీఠభూములు కూడా ఉన్నాయి. అవి లోయలు, చిన్న పర్వత ప్రాంతాలుగా ఏర్పడి ఉన్నాయి. అవేంటివో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. యుకాన్ లోయ ప్రాంతం అని అలాస్కా శ్రేణులకు, బ్రుక్ శ్రేణులకు మధ్య ఉంది. యుకాన్ పీఠభూమి అని అలాస్కా శ్రేణులకు, మెకంజీ శ్రేణులకు మధ్య ఉంది. ఫ్రేజర్ పీఠభూమి అని కోస్టల్ శ్రేణులకు, రాకీ శ్రేణులకు మధ్య ఉన్నాయి. దీని తర్వాత కొలంబియా పీఠభూమి ఉంటుంది. కాస్క్వేడ్ శ్రేణులకు, రాకీ శ్రేణులకు మధ్య. గ్రేట్ బేసిన్ అని ఉంటుంది. సియర్రో నెవాడా, రాకీ శ్రేణులకు మధ్య ఉన్నాయి. కొలరాడో పీఠభూమి అనేది సియర్రో నెవాడా, రాకీ శ్రేణుల మధ్యనే ఉంది. మెక్సికన్ పీఠభూమి కూడా సియర్రో మాడే ఆక్సిడెంటల్, సియర్రో మాడే ఓరియంటల్ శ్రేణుల మధ్య ఉన్నాయి. కొలంబియా పీఠభూమి గుండా స్నేక్ నది ప్రవేశిస్తుంది. ఏ నది? స్నేక్ అంటే పాము నది, స్నేక్ లాగా ఉంటుంది కాబట్టి స్నేక్ నది ప్రవేశిస్తుంది. గ్రేట్ బేసిన్ ప్రాంతంలో ది గ్రేట్ సాల్ట్ లేక్ అనే ఒక కలదు. బేసిన్ ప్రాంతంలో ఏది కలదు? గ్రేట్ బేసిన్ ప్రాంతం, ది గ్రేట్ సాల్ట్ లేక్. కాలిఫోర్నియా రాష్ట్రంలోని రాకీ పర్వతాల పశ్చిమ భాగాన ఒక డెత్ వ్యాలీ ఉంది. అలాగే షాన్ జోక్విన్ నదులు కూడా, షాన్ జోక్విన్ లోయలు కూడా కలవు. డెత్ వ్యాలీ అనేది ఒకటి ఉంది, షాన్ జోక్విన్ లోయలు కలవు. ఎక్కడున్నాయి? రాకీ పర్వతాల పశ్చిమ భాగాన, అది కాలిఫోర్నియా రాష్ట్రంలో కలవు. అయితే ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం పశ్చిమ కార్డిలేరా సముదాయంలో, ఎత్తైన శిఖరం ఇది పశ్చిమ కార్డిలేరా సముదాయంలో అలాస్కా శ్రేణిలోని మెకన్లీ శిఖరం. ఏ శిఖరం? మెకన్లీ శిఖరం. 6190 మీటర్లు ఉంది. దీనిలో అలాస్కా తెగగలదు ప్రజలైన అతబస్కాలు పిలుచుకునే పేరేంది? డెనాలి. ఇది డెనాలి.
వినియోగించాలి. అమెరికా అధ్యక్షుడు ఒబామా మార్చడం జరిగింది. ఒబామా అధ్యక్షుడు ఉన్నప్పుడు మార్చింది. మెకల్లీ అమెరికా యొక్క 25వ అధ్యక్షుడు. అయితే రాకీ పర్వతాల్లో ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బర్ట్ 4401 మీటర్లు ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న కొలరాడో రాష్ట్రంలో ఉంది. అమెరికా దేశంలో ఇది ఎత్తైన శిఖరం. ఈ శ్రేణులు అన్నీ కూడా నవీన ముడత పర్వతానికి చెందినవి. ఏ పర్వతమైనా నవీన ముడత పర్వతం. తర్వాత వచ్చేసి బృహత్తర మైదానాలు. ఒక టాపిక్ 6th టాపిక్ వచ్చేసి రాకీ పర్వతాలు తూర్పున గల ఉన్నత భూములకు మధ్య గల విశాలమైన మైదానం ఇది. ఇది ఖండాంతర మైదానానికి ఉదాహరణ. పశ్చిమ నుండి తూర్పుకు తర్వాత దక్షిణ భూభాగం కలిగి ఉంటాయి ఇవి. ఇందులో ప్రయరీ గడ్డి భూములు ఈ ప్రాంతంలో కలదు. ఉత్తర అమెరికాలో ప్రధానమైన గడ్డి భూములు ఏవంటే ప్రయరీ గడ్డి భూములు. అవి ఏ ప్రాంతంలో ఉంటాయి? బృహత్తర మైదానాల ప్రాంతంలో ఉంటాయి. దీన్ని ఏమంటారు అంటే బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ నార్త్ అమెరికా అంటారు. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ నార్త్ అమెరికా అని కూడా అంటారు. మిసిసిపి, ఆర్కన్సాస్, రియో గ్రాండే అనే మొదలైన నదులు ఈ మైదానాల గుండా ప్రవహిస్తున్నాయి. నదులు ఏవి? మిసిసిపి, ఆర్కన్సాస్, రియో గ్రాండే అనే నదులు ఏ మైదానాలు కూడా ప్రవహిస్తున్నాయి అంటే బృహత్తర మైదానాలు కూడా ప్రవహిస్తున్నాయి. మధ్య మైదానాలు సెంట్రల్ ప్లేస్ వచ్చేసి బృహత్తర మైదానం యొక్క దక్షిణ భాగాన్ని మధ్య మైదానాలు అని కూడా అంటారు. మిసిసిపి, మిస్సౌరి నదులు కలిగిన తర్వాత సెయింట్ లూయిస్ గల దిగువ భాగం. ఇది భారతదేశంలోని గంగా మైదానాన్ని పోలి ఉంటుంది. అర్కాన్సా, మిసిసిపి గల ప్రాంతాల్లో ఓజార్క్ పీఠభూమి కలదు. ఇది కలస పీఠభూమికి ఉదాహరణ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్ వచ్చేసి తూర్పు ఉన్నత భూములు వచ్చేసి అమెరికాలోని గొప్ప సరస్సులకు మిసిసిపి నదికి తూర్పున పురాతన మృత పర్వతాలు కలవు అనే అపలేచియన్ పర్వతాలు. అపలేచియన్ పర్వతాల తూర్పు వైపున అట్లాంటిక్ తీరవంబడి అపలేచియన్ మైదానాలు కలవు. అపలేచియన్ మైదాన పర్వతం బొగ్గు, ఇనుము, ఖనిజాలకు పుట్టినిల్లు. ఇందులో ఎత్తైన శిఖరం ఏది? మిచెల్ శిఖరం 2037 మీటర్లు ఉంటుంది. అపలేచియన్ శ్రేణులు భారతంలోని అరావళి పర్వతాలకు పోలి ఉంటుంది. అరావళి పర్వతాలు ఉన్నాయి కదా మన ఇండియాలో, దాన్ని పోలి ఉండేవి అపలేచియన్ శ్రేణులు. నెక్స్ట్ కెనాడియన్ షీల్డ్. అసలు టాంటాసిస్ అస్తిత్వాన్ని కలిగిన అత్యంత పురాతన పీఠభూమి ఇది. కెనడా యొక్క ఉత్తర భాగాన ఆర్సన్ అగాధం చుట్టూ విస్తరించిన ప్రాంతాన్ని కెనాడియన్ షీల్డ్ అంటారు. ఆర్సన్ బేకు తూర్పు వైపున లాబ్రడార్ ప్రాంతం కలదు. ఏ ప్రాంతం? లాబ్రడార్ ప్రాంతం కలదు. నెక్స్ట్ వచ్చేసి కారేబియన్ ద్వీప సముదాయం గురించి చెప్పుకుంటే మనం అమెరికా యొక్క ఆగ్నేయ భాగం భాగాలు మనకు తెలిసి ఉండాలి. ఆగ్నేయ భాగం అంటే ఇట్లా ఇట్లా తీసుకుంటే ఆగ్నేయం, తూర్పు, ఇట్లా దక్షిణం దీని పక్కన ఉంటుంది కదా. అట్లా ఆగ్నేయ భాగాన్ని ఏది ఉంటుంది మాకు వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రంలో 7,000కు పైగా ద్వీపాల సముదాయం ఉంటుంది. వీటిలో క్యూబా ద్వీపం ఒకటి, ఇస్పానియోలా స్పానిష్ ద్వీపం, జమైకా, పూటరికో ఇతర గల ద్వీపాలు. మీరు చూస్తుంటారు రన్నింగ్ రేసులలో పాల్గొనే వాళ్ళు ఎవరు? జమైకా, ఉసేన్ బోల్ట్. ఈ ద్వీపాల్లో కొన్ని ప్రవాల ద్వీపాలు కూడా కలవు. అవి బహుమస్ ద్వీపాలు, ఆంటిక్ బార్బడోస్ అంటే క్రికెట్ మ్యాచ్ చూసుకోవడం తెలుస్తుంది, మార్టినిక్యూ, గ్రెనడా. ఉత్తర అమెరికా ప్రాంతాల్లోని కొన్ని ముఖ్యమైన ద్వీపాల గురించి తెలుసుకుందాం. గ్రీన్లాండ్ ఇది లేటెస్ట్గా న్యూస్లో ఉంది. అమెరికా యొక్క ఈశాన్య భాగాన గల ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం. దీన్నే కలడి నునాట్ అని పిలుస్తారు. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉన్నప్పటికీ ఇది డెన్మార్క్ దేశ ఆధీనంలో కలదు. ఏ దేశం ఆధీనంలో కలదు? డెన్మార్క్ దేశ ఆధీనంలో కలది గ్రీన్లాండ్. ఐపీ ద్వీపాలు అర్సన్ అగాథానికి ఐపీ అగాథానికి మధ్య గల ద్వీపాలు ఇవి ఐపీ ద్వీపాలు. న్యూ ఫౌండ్లాండ్ ద్వీపాలు. ఇది వచ్చేసి న్యూ ఫౌండ్లాండ్ ద్వీపాలు వచ్చేసి సెయింట్ లారెన్స్ సింధు శాఖ వద్ద గల ద్వీపం. అలాగే దీనిని ది రాక్ అని కూడా పిలుస్తారు. గ్రాండ్ బ్యాక్ అని, చేపల ద్వీపాన్ని కూడా ఇది న్యూ ఫౌండ్లాండ్ ద్వీపము. అలాగే అలీషన్ ద్వీపాలు అలాస్కా ద్వీపకల్పం యొక్క తోరణం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించిన ద్వీపాలు. తర్వాత హవాలీ ద్వీపాలు. పసిఫిక్ మహాసముద్రం గల అగ్నిపర్వత ద్వీప సముదాయాన్ని ఏమంటారు? హవాలీ ద్వీపాలు అంటారు. సౌతాంప్టన్ ద్వీపం అంటే ఆర్సన్ అగాథం యొక్క ఏ భాగాన కలదు? ఉత్తర భాగాన కలదు. ఏ భాగాన? ఉత్తర భాగాన కలదు. అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ద్వీపాలు ఆర్కిటిక్ మహాసముద్రంలోని, అలాగే ఉత్తర అమెరికా సముద్రంలోని సముద్ర భాగాల గురించి విక్టోరియా ద్వీపం, ప్యారీ ద్వీపాలు, బ్యాంక్ ద్వీపాలు, క్వీన్ ఎలిజబెత్, ఎల్స్మియర్ ద్వీపాలు కెనడా ఉత్తరాన గల ఆర్కిటిక్ మహాసముద్రాలు కలవు. ఉత్తర అమెరికాలోని సముద్ర భాగాల గురించి చెప్తే మెక్సికో సింధు శాఖ, మెక్సికో, యుకాటాన్, క్యూబా ద్వీపం, ఫ్లోరిడాల మధ్య గల సముద్ర భాగం, సెయింట్ లారెన్స్ సింధు శాఖ, లాబ్రడార్, న్యూ ఫౌండ్లాండ్ల మధ్య గల సముద్ర భాగం,
సెయింట్ లారెన్స్ నది దీనిలోకి ప్రవహిస్తుంది. కాలిఫోర్నియా సింధు శాఖ అంటే కాలిఫోర్నియా పశ్చిమ తీరాన గల సింధు శాఖ. లాబ్రడార్ సముద్రం అంటే గ్రీన్లాండ్కు లాబ్రడార్కు మధ్య గల సముద్రం. న్యూపోర్ట్ సముద్రం అంటే అలస్కా ఉత్తర భాగాన ఉంటుంది ఇది గల సముద్రం. ఆర్సన్ అఖాతం అంటే కెనాడియన్ షిల్డ్లో మధ్య గల సముద్రం, ఇంతకుముందు చెప్పినాం. పండి అఖాతం అంటే అమెరికా ఈశాన్య భాగంలో గల అఖాతం. డేవిస్ జల సంధి అంటే బఫిన్ ద్వీపాలను గ్రీన్లాండ్ను వేరు చేస్తుంది. బఫిన్ అఖాతము లాబ్రడార్ సముద్రంను కలుపుతుంది. ఆర్సన్ జల సంధి ఆర్సన్ అఖాతంను లాబ్రడార్ సముద్రంను కలుపుతుంది. ఐపీ ద్వీపాలను ఉంగావా ద్వీపాలను వేరు చేస్తుంది. యుకటన్ ఛానల్ అయితే మెక్సికో సింధు శాఖ కరేబియన్ సముద్రంను కలుపుతుంది. యుకటన్ క్యూబా ద్వీపాలను వేరు చేస్తుంది. ఫ్లోరిడో జలసంధి అంటే మెక్సికో సింధు శాఖను అట్లాంటిక్ మెదడును ఫ్లోరిడో క్యూబాను వేరు చేస్తుంది. మనం ఈ ఉత్తర అమెరికా గురించి పార్ట్ 1లో కొంచెంగా డిస్కస్ చేసుకుందాం. మనం ఇది వరల్డ్ జాగ్రత్త వచ్చేసి మనం థ్యాంక్ యూ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా NG7 సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మన వీడియోలు అంతా కాంపిటేటివ్కి సంబంధించి చాలా ఉన్నాయి, చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.